నల్గొండ జిల్లా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మొల్కచెర్ల గ్రామస్తులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అడవిదేవులపల్లి మండలం మొల్కచెర్ల గ్రామంలో ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిన భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారులు సిబ్బందితో కుమ్మక్కై రామకోటి అనే బ్యాంక్ ఉద్యోగి తమ భూములను కబ్జా చేశాడని ఆరోపించారు. తాము భూములు ఎవరికి విక్రయించుకున్నా అమ్మినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని, స్థానిక తహసీల్దార్ కూడా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకున్న ఏకైక జీవనాధారమైన భూమి అన్యాక్రాంతం కాకుండా సబ్ కలెక్టర్ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. రాంకోటి సుజాత కొన్నట్టుగా, పాత్రోతు హరి జ్యోతి కొన్నట్టుగా కాగితం మొత్తం రాసి నిన్న మాకు ఆయన ఎంఆర్ఓ గారు మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్ పిలిపించి ఇగో మేము మొత్తం వాళ్ళకి రాసినాం అని అన్నాడు. అప్పుడు మా నాన్న భయపడి ఇదేం సార్ మా పొలం ఎట్లా రాస్తాం వాళ్ళకంటే మేము ఏది రాస్తే అదే, నేనేం ఎంఆర్ఓ ఆర్ఐ మేము ఇద్దరం తలుచుకుంటే ఏదైతే రాస్తామో దానికే కట్టుబడి ఉండాలి మీరు. కాబట్టి మేము పొలం మొత్తం వాళ్ళకే రాసినాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని అన్నాడు సార్. అన్నప్పుడు మా నాన్న భయం అయి ఏ సార్ చూపెట్టా సార్ అన్నప్పుడు నువ్వు సంతకం పెడితే చూపిస్తా అని చెప్తే పంచనామా రిపోర్టు మీద మా నాన్నని మా బాబాయిని సంతకం పెట్టించి అప్పుడు మా నాన్న నాకు ఫోన్ చేసి సీనియర్ నాతో సంతకం పెట్టించుకున్నారు వీళ్ళంటే మీకు చదువు రాదు మీరెందుకు పెట్టిన నాకు సంతకం నేను అన్నా. ఎమ్మట మా నాన్న పోయి ఎంఆర్ఓని అడిగితే అప్పుడు ఎంఆర్ఓ బయటికి పోయాడు. ఆడ ఉన్న వర్కరు మా నాన్నకి ఇచ్చిండు. ఎంఆర్ఓ పేరు ఆయన పేరు ఆర్ఐ శ్యామ్ సార్ ఆర్ఐ. అయితే ఆయన ఎస్టీ, ఈ మా మీద భూమిలో పుట్టాడని కూడా పేరు కూడా ఎస్టీ, బ్యాంక్ మేనేజర్. ఆయన డబ్బులు తీసుకొని వీళ్ళు అన్నట్లు రాసిపెట్టి మా నాన్న మీద నిండా అడుగుజాలపల్లి మండలంలో మా నాన్న మీద ఎంఆర్ఓ కేసు పెట్టాడు. ఎందుకంటే ఆ కాగితాన్ని మా నాన్న చింపేసిండు. మా నాన్నతో సంతకం దొంగ